వ్యూవర్స్, వెల్కమ్ టు తారకా టేల్స్. ఇవాళ మనం చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అయిన కాశ్మీర్ మరియు ఆర్టికల్ 370 గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఒక భాగమే అయినా ఎప్పుడు చూసినా కాశ్మీర్లో గొడవలే. ఈ టెర్రరిస్ట్ అటాక్లు అని చెప్పి, తర్వాత ఈ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి, అలానే ఎప్పుడు మనకి బార్డర్ దగ్గర జరిగే ఈ విపత్తులు కానీ ఇవన్నిటికీ కారణం ఏంటి, అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటి, అది వాళ్ళు చర్చిద్దాం. మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చే టైంకి బ్రిటిష్ వాళ్ళు చేసిన అతిపెద్ద దారుణం ఇండియాని రెండుగా డివైడ్ చేయటం. మతానికి అనుకూలంగా వాళ్ళు ముస్లిం ప్రాబల్యం ఉన్న ఏరియాస్ అన్నింటినీ పాకిస్తాన్ గాను, హిందూ ప్రాబల్యం ఉన్న ఏరియాస్ని ఇండియా గాను డివైడ్ చేశారు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ రెండు దేశాల మధ్య గొడవలకి దారితీసింది. ఇప్పటికీ ఈనాటికి ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని 1947లో వదిలేసి వెళ్ళే టైంకి మన భారతదేశంలో 562 ప్రిన్స్లీ స్టేట్స్, అంటే స్వతంత్ర సంపత్తి కలిగిన రాజ్యాలు 562 ఉండేవి. వాటిలో హైదరాబాద్, జూనాగఢ్ మరియు కాశ్మీర్ కూడా. వీటికి ఏంటంటే వీటికంటూ ఒక ఇండిపెండెంట్ స్టేటస్ ఉండేవి. అంటే అవి బ్రిటిష్ వాళ్ళ కింద కాదు, బ్రిటిష్ వాళ్ళతో పాటు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాలించుకునే రాజులు ఉండేవారు అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు వదిలేసే టైంకి వీళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ రాజ్యాలు భారతదేశంతో కలవచ్చు, పాకిస్తాన్తో కలవచ్చు, లేదా ఇండివిజువల్ కంట్రీగా ఉండొచ్చు. కానీ అలా ఇండివిజువల్ కంట్రీగా ఉంటే రేపొద్దున అంతర్యుద్ధాలు జరిగి మన భారతదేశానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహా మేధావులందరూ కలిసి ఈ రాజ్యాలన్నింటినీ ఇండియాలో కలపాలని చాలా ప్రయత్నించారు. ఈ హైదరాబాద్, జూనాగఢ్, కాశ్మీర్ మాత్రం చాలా పెద్ద ప్రాబ్లంగా తయారయ్యాయి. అప్పట్లో కాశ్మీర్ని పాలించే రాజు పేరు రాజా హరిసింగ్. మనం హైదరాబాద్ మరియు జూనాగఢ్ గురించి ఇంకొక వీడియో చేసినప్పుడు మాట్లాడతాం. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా హిస్టారిక్ గాను ఉంటాయి. కానీ ప్రస్తుతానికి కాశ్మీర్ గురించి, అసలు ఈ రాజా సింగ్ ఎవరు, ఈయన కన్ఫ్యూజన్ ఏంటి, ఈయన వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ రాజా సింగ్ వచ్చేసి ఒక హిందూ రాజు, కాశ్మీర్ని పాలించేవాడు. 1947లో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను వదిలేసే టైంకి కాశ్మీర్ ఒక స్వతంత్ర సంపత్తి కలిగిన రాజ్యంగాను ఈ రాజా హరిసింగ్ కింద ఉండేదన్నమాట. వాళ్ళకంటూ ఒక సపరేట్ ఆర్మీ ఉండేది. అలానే వీళ్ళకంటూ ఒక సపరేట్ రూల్, వీళ్ళకంటూ ఒక సెక్యూరిటీ, వీళ్ళకంటూ కొన్ని సొంత లాస్ ఉండేవన్నమాట. సో ఇండియా విడిపోయే టైంకి ఈ కాశ్మీరు ఇంకా ఒక స్వతంత్ర సంపత్తి కలిగిన రాజ్యంగానే ఉంది. ఇదే అనువుగా తీసుకొని పాకిస్తాన్ ఈ హరి సింగ్ మీద కొంచెం ప్రెషర్ తేవడం స్టార్ట్ చేసింది, అంటే మాలో కలిపేమని. ఇప్పుడు హరి సింగ్ ఉన్న కన్ఫ్యూషన్ ఏంటంటే ఈ రాజ్యంలో ఉన్న అత్యధిక పాపులేషన్ వచ్చేసి ముస్లిమ్స్, పాలించే రాజు మాత్రం హిందూ. సో రేపొద్దున నేను పాకిస్తాన్తో పాటు ఈ రాజ్యాన్ని కలిపేస్తే నేను ఫాలో అయ్యే హిందూయిజంకి ప్రాబ్లం అవుతుందేమో, అంటే నాకు అంత ఫ్రీడమ్ అక్కడ ఉండదేమో అన్న ఒక భయం. ఒకవేళ ఇండియాతో కలిపేద్దాం అంటే అప్పటికే పొలిటికల్ గా చాలా మైలేజ్ ఉన్న షేక్ అబ్దుల్లా జవహర్లాల్ నెహ్రూకి క్లోజ్గా ఉండటం. రేపొద్దున ఇండియాలో కనుక కాశ్మీర్ని కలిపేస్తే నాకంటే ఎక్కువ పేరు, నాకంటే ఎక్కువ పాపులారిటీ షేక్ అబ్దుల్లాకి వచ్చేస్తేమో అన్న ఆ చిన్న భయం కూడా రాజా హరిసింగ్ ఉండేది. ఇలా ఆ లోకల్ టెన్షన్స్ నడుస్తూ ఉండేవి ఆ రాజ్యంలో ఎప్పుడు. ఇదే అనువుగా తీసుకొని పాకిస్తాన్ ఫోర్స్, పాకిస్తాన్ ఆర్మీ అక్కడున్న లోకల్ కాశ్మీరీ ట్రైబల్ కమ్యూనిటీస్తో చేతులు కలిపి ఒక చిన్న అంతర్యుద్ధం స్టార్ట్ చేశారు అనమాట. అంటే హరి సింగ్, రాజా హరి సింగ్ ఉన్న ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఎవరైతే ఆర్మీ ఉన్నారో వాళ్ళకి ఎగెనిస్ట్ గా వీళ్ళు ఒక చిన్న యుద్ధం ప్రకటించారనమాట. విత్ ఇన్ కాశ్మీర్లోనే ఇలా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ చిన్నగా స్టార్ట్ అయిన చిన్న చిన్న గొడవలు ఆఖరికి తన అఫీషియల్ ఆర్మీ మీదకే అటాక్ చేసే రేంజ్కి వచ్చేసరికి రాజా హరిసింగ్ కొంత భయపడ్డాడు. ఆ భయపడిన రాజా హరిసింగ్ ఏం చేశాడంటే ఇండియన్ గవర్నమెంట్కి, అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళకి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఏం చెప్పాడంటే, నేను
ఇండియాని స్వాగతిస్తున్నాను, కశ్మీర్ని ఇండియాలో కలిపేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ పేరే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది దాని ఒరిజినల్ కాపీ. 26వ తారీఖు అక్టోబర్ 1947న తను ఈ అగ్రిమెంట్ సైన్ చేశాడనమాట. ఈ అగ్రిమెంట్ ప్రకారం కశ్మీర్ భారతదేశంలో ఒక భాగం. కశ్మీర్ భారతదేశం, ఈ అఖండ భారతదేశంలో ఒక పార్ట్‌గా అవటానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మాకంటూ కొన్ని స్వయం ప్రపత్తి కలిగిన కొన్ని రూల్స్ మాత్రం మాకు అప్లికబుల్ ఉంటాయి అని చెప్పి తను సైన్ చేసి ఇండియన్ ఆర్మీ నుంచి హెల్ప్ కోరాడు. ఏదైతే ఈ లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి తనకి వస్తున్న వార్ ఉందో దాని నుంచి కశ్మీర్ని కాపాడుకుని తను ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ని సైన్ చేశాడు. ఇది సైన్ చేసిన రెండో రోజు, అంటే ద నెక్స్ట్ డే 26th అక్టోబర్ రోజు తను సైన్ చేసింది. 27th అక్టోబర్ 1947న అప్పుడున్న గవర్నర్ జనరల్, ఎవరైతే బ్రిటిష్ చేత అపాయింట్ చేయబడ్డ గవర్నర్ జనరల్ ఉన్నారో ఇండియాకి, తను ఇది అగ్రీ చేశాడనమాట. అంటే ఆన్ పేపర్ ఆ రోజు నుంచి కశ్మీర్ ఇండియాలో ఒక భాగం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చరిత్ర చెప్పే నిజం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సక్సెషన్ సైన్ చేసిన వెంటనే భారతదేశం తన సపోర్ట్ని కశ్మీర్కి ఇవ్వటం స్టార్ట్ చేసింది. కశ్మీర్ ఆర్మీ, ఏదైతే రాజా హరిసింగ్ ఆర్మీ ఉందో ఆ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ కూడా తోడయి ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి వస్తున్న ఈ అగ్రెషన్ని తట్టుకొని వాళ్ళని వెనక్కి పంపేశాయన్నమాట. సో ఇంకా యుద్ధం జరుగుతోంది, ఆ లోకల్ పీపుల్ చనిపోతూ ఉన్నారు. ఈ ప్రాక్సీ వార్ ఏదైతే నడుస్తుందో ఈ అన్నింటిని చూసిన తర్వాత యునైటెడ్ నేషన్స్, అంటే అప్పుడే ప్రపంచ యుద్ధాన్ని చూసి దానికి ఎగెనిస్ట్ గా మనం ఈ వార్స్ ని అవాయిడ్ చేయడానికి మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలని అన్ని ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కలిసి స్టార్ట్ చేసుకునే ఐక్యరాజ్య సమితి అనేది ఇంటర్వ్యూన్ చేసింది. అంటే ఈ యుద్ధం మంచిది కాదు, రీసెంట్ గానే మీ రెండు దేశాలు ఫామ్ అయ్యాయి, ఈ యుద్ధం మంచిది కాదు, సీజ్ ఫైర్, అంటే ఈ జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను అనమాట. అలా రిక్వెస్ట్ చేయటం వల్ల ఇండియా కానీ పాకిస్తాన్ కానీ అగ్రీ చేయాల్సిన అవసరం పడింది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అంటే అన్ని రాజ్యాలు కలిపి ఉన్న ఒక ఆర్గనైజేషన్, దానికి అగెనెస్ట్గా వెళ్తే మనకే తర్వాత ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పేదానికి అగ్రీ చేశారు. ఇలా అగ్రీ చేయటం వల్ల ఏమైందంటే కశ్మీర్లో 3 డిఫరెంట్ విభాగాలుగా విడిపోయింది. ఒకటి ఇండియా కంట్రోల్లో ఉన్న కశ్మీర్, ఇంకోటి పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కొన్ని ఏరియాస్, అలానే ఇవి రెండు కాకుండా మేము ఇంకా స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని కోరుకుంటున్నాం అనుకునే ఆజాద్ కశ్మీర్ అనే ఒక చిన్న ఏరియా. సో ఇలా ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్ కాస్త 3 ముక్కలుగా అయిపోయింది. తర్వాతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 370, దేని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం, ఆ ఆర్టికల్ 370 కూడా ఆ టైంలోనే ఫామ్ అయిందనమాట. ఈ ఫస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ కి రిజల్ట్ గానే ఈ పర్టికులర్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేయబడింది. దానివల్లనే ఇవాళ మనం చూస్తున్న చాలా ప్రాబ్లమ్స్ కి స్టార్ట్ కూడా అయింది. ఒక్కసారి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అంతా సద్దుమణిగిందిలే అనుకునే లోపే పాకిస్తాన్ తన ఆర్మీ సపోర్ట్ చేస్తూ టెర్రరిజంని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా ఒక్కసారి 1947లో స్టార్ట్ అయిన వార్ కాస్త 1965లో రెండో వార్గా మారింది. ఆ టైంలో మన భారతదేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చాలా వీరోచితంగా అప్పుడు పోరాటం చేసి ఆల్మోస్ట్ మనం గెలిచేసే టైంకి రష్యాలోని టష్కెంట్ అనే ఏరియాలో శాంతి ఒప్పందం చేసుకుందాం అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి అలానే భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ కలిశారు. అన్ఫార్చునేట్ గా అదే మీటింగ్ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కనుమూయటం జరిగింది. ఇదే కాకుండా థర్డ్ వార్ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో డైరెక్ట్ గా కశ్మీర్ విషయంలో కాకపోయినా జరిగిన మూడో యుద్ధం వచ్చేసి బంగ్లాదేశ్ ఫార్మేషన్. 1971లో బంగ్లాదేశ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి పాకిస్తాన్ అటాక్ చేస్తే ఆ బంగ్లాదేశ్ ఫార్మేషన్ కోసం హెల్ప్ చేసింది మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత మన రీసెంట్ టైమ్స్ లో చూసిన అతిపెద్ద వార్ వచ్చేసి కార్గిల్ వార్ 1999లో మనకి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో జరిగిన వార్. చాలా చాలా వీరోచితంగా మన వాళ్ళందరూ పోరాడి భారతదేశానికి గెలుపు తీసుకొచ్చారు. మనం గెలిచినా కానీ మనం ఆ రోజు శాంతి ఒప్పందం చేసుకొని చాలా సాఫ్ట్ హార్టెడ్గా వెళ్ళటం వల్ల
పాకిస్తాన్కి అదొక అలసి అయిపోయింది. దాని తర్వాత కూడా వాళ్ళు అటాక్ చేయడం ఆపలేదు. కాకపోతే ఇంత భారీ ఎత్తున ఎప్పుడు ఇంకా యుద్ధాలు అనేది జరగలేదు. సో మనకి యుద్ధాలు జరిగిన టైంలో ఉన్న ప్రధానమంత్రులందరూ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల, వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించడం వల్ల మనం ఈ యుద్ధాలన్నీ గెలిచాం. సో వాళ్ళందరికీ మనం ఇప్పుడు గుర్తు చేసుకొని వాళ్ళందరినీ మనం చాలా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నో మ్యాటర్ వాట్, దిస్ హ్యాస్ బీన్ ద ట్రూత్. ఇండియా హ్యాస్ వన్ ఎవ్రీ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్. సరే, ఇప్పుడు అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటిది? ఆర్టికల్ 370 అనేది ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక స్పెషల్ ప్రొవిజన్. అదేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని వాటికి సొంత కాన్స్టిట్యూషన్, సొంత ఫ్లాగ్ మరియు సొంత అటానమీ ఇచ్చే ఒక ఆర్టికల్ 370 అన్నమాట. సో ఈ ఆర్టికల్కి అనుగుణంగా కశ్మీర్ వాళ్ళు వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని ఫాలో అవ్వచ్చు, వాళ్ళ సొంత ఫ్లాగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే బయట రాష్ట్రాల నుంచి, అంటే భారతదేశంలో ఒక భాగమైన బయట రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి కశ్మీర్లో బిజినెస్లు చేయటం కానీ, ల్యాండ్ కొనుక్కోవటం కానీ, ఏ డెసిషన్ మేకింగ్ అని చేయలేరన్నమాట. సో అలా జమ్మూ అండ్ కాశ్మీర్కి వాళ్ళకంటూ ఒక స్వతంత్ర ప్రపత్తిని కల్పించిన ఒక ఆర్టికలే ఈ ఆర్టికల్ 370. 1947లో ఇది ఒక టెంపరీ అరేంజ్మెంట్గా దీన్ని తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ తర్వాత వచ్చిన లోకల్ గవర్నమెంట్స్ ఏవి దీన్ని రద్దు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవటం వల్ల, ఇది రద్దు చేస్తే ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్రెషర్ పెరిగిపోతుంది కాశ్మీర్ మీద అనే ఒక ఉద్దేశంతో దీన్ని అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో అలా టెంపరీ అరేంజ్మెంట్గా స్టార్ట్ అయిన ఒక ఆర్టికల్ ఇన్ని సంవత్సరాలుగా అక్కడ చలామణి అవుతూనే ఉంది. ఈ ఆర్టికల్ 370 వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్న లాస్ అప్లై అవ్వవు. వేరే రాష్ట్రాల మీద అయితే ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న రైట్ ఉందో అది కశ్మీర్ మీద లేకుండా పోయింది. దానివల్ల ఈ టెర్రరిజం కంట్రోల్ చేయడం కానీ, ఆర్థికంగా దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ కుదరలేదు. ఇదంతా గమనిస్తున్న బీజేపీ గవర్నమెంట్ 2019 ఆగస్ట్ 5 ఎప్పుడైతే వాళ్ళకి పార్లమెంట్లోనూ మరియు రాజ్యసభలోనూ మెజారిటీ ఉన్న టైం చూసుకొని వాళ్ళు ఈ ప్రొవిజన్ని రీవోక్ చేశారు, అంటే రద్దు చేశారు. ఇలా రద్దు చేసి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా గుర్తించారు, రీఆర్గనైజ్ చేశారు. ఆ 2 యూనియన్ టెరిటరీస్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్. సో ఈ ఆర్టికల్ని రద్దు చేయడం వల్ల జరిగిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఇండియన్ లాస్ ఏదైతే వేరే స్టేట్స్లో లాగు అవుతాయో అవి ఈ పర్టికులర్ స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కంటూ సపరేట్ కాన్స్టిట్యూషన్, అంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ రాజ్యాంగం, వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్లాగ్ అనేది ఉండదు. ఇక్కడ నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క అదర్ స్టేట్ లాగానే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా చూడబడుతుంది. సో ఇవన్నీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఇది చేపట్టింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ ఆర్టికల్ రద్దు గురించి పార్లమెంట్లో చర్చించి ఓటింగ్ పద్ధతిలో ఈ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. సో టెంపరీ ప్రొవిజన్గా 1949లో స్టార్ట్ అయిన ఈ ఆర్టికల్ 2019 వరకు కంటిన్యూ అయింది. ఆ 2019 వరకు కంటిన్యూ అయిన తర్వాత ఆగస్ట్ 5వ తారీఖున దీన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేశారన్న విషయం తెలిసిన వెంటనే చాలా మంది ఇండియన్ సిటిజన్స్ చాలా సంబరాలు చేసుకున్నారు. ఇది ఒక మంచి పరిణామం జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్మెంట్కి అని గుర్తించారు. ఇప్పుడు మనం ఆర్టికల్ 370 విభజించక ముందు, ఆర్టికల్ 370ని రద్దు చేయక ముందు, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏం చేంజెస్ జరిగాయని మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే, ఆర్టికల్ 370ని రద్దు చేయక ముందు ఆ పర్టిక్యులర్ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్కి అది తీసేయబడింది. ఇప్పటి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇతర అన్ని ఇండియన్ స్టేట్స్ లానే ఇండియన్ లాసే ఫాలో అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంతకు ముందు ప్రతి సిటిజన్కి 2 సిటిజన్షిప్స్ ఉండేవి. ఒకటి ఇండియన్ సిటిజన్షిప్, ఒకటి కాశ్మీరీ సిటిజన్షిప్. కానీ ఇప్పటి నుంచి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నుంచి ప్రతి ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్స్ ఈజ్ లీగలీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అప్పట్లో ఆర్టికల్ 370 ఉన్నంత కాలం స్టేట్ అసెంబ్లీ టెన్యూర్ వచ్చేసి 6 సంవత్సరాలు ఉండేది. దాని తర్వాత అన్ని రాష్ట్రాలనే ఇక్కడ కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి దానికంటూ ఒక సొంత ఫ్లాగ్ ఉండేది. దాని తర్వాత రద్దయిన తర్వాత ఇండియన్ నేషనల్ ఫ్లాగ్నే అక్కడ కూడా అందరూ గౌరవించాల్సిన పరిస్థితి. అలానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టికల్ 370 ఉన్నంత వరకు
కేవలం ఎక్స్‌టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ మరియు ఫైనాన్స్‌లో మాత్రం ఇన్వాల్వ్‌మెంట్ దీని ఉండేది. తర్వాత నుంచి అంటే అది రద్దు చేసిన తర్వాత నుంచి లోకల్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అలానే ఇంతకుముందు 370 ఆర్టికల్ ఉన్నంత వరకు అక్కడున్న స్టేట్ అసెంబ్లీ పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరు ఆ స్టేట్‌కి అనేది డిఫైన్ చేసేవాళ్ళు. కానీ రద్దయిన తర్వాత కశ్మీరీస్ వాళ్ళ అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక సర్టిఫికేట్ అక్కర్లేదు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఏ భారతీయులు కూడాను అక్కడ పర్మనెంట్‌గా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. ఈ రద్దు తర్వాత ఏ భారతీయ పౌరుడైనా వెళ్లి కాశ్మీర్‌లో సెటిల్ అవ్వచ్చు. ఆ ఆర్టికల్ ఉన్నంత వరకు వేరే ఏ రాష్ట్రం నుంచి వచ్చినా భారతీయ పౌరుడైనా సరే అక్కడ మనం ల్యాండ్ కొనుక్కోలేం. అలానే ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకోలేం. కానీ ఈ రద్దయిన తర్వాత నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఇతర భారతీయులు కూడా కాశ్మీర్‌లో ల్యాండ్ కొనుక్కోవచ్చు. అక్కడ ఒక బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఇతరితర బిజినెస్‌లు చేసుకొని అక్కడ ఎకనామిక్ స్టేటస్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు అంటే ఆర్టికల్ 370 ఉన్నంత వరకు ఏ కశ్మీరీ ఆడపిల్లైనా నాన్ కశ్మీరీని పెళ్లి చేసుకుంటే గనక, తనకి కశ్మీర్‌లో తనకున్న ఆస్తులు తనవి అయ్యుండవు. అలానే కశ్మీర్ నుంచి తనకొచ్చే ఏ ఒక్క ఆహ్, ఫెసిలిటీ కానీ తనకి చెందదు. కానీ ఈ ఆర్టికల్ రద్దు తర్వాత ఏ కశ్మీరీ వుమెన్ అయినా, ఏ ఆడపిల్లైనా ఇతర నాన్ కశ్మీరీని పెళ్లి చేసుకున్నా కానీ తనకి కశ్మీర్‌కి చెందిన ఆస్తులు, కశ్మీర్‌లో తనకంటూ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వర్తిస్తాయి. సో, ఇది చూడటానికి చాలా చిన్న రీజన్ లానే అనిపించినా కూడా, ఇదొక హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆహ్, సైడ్ ఆఫ్ యాంగిల్ నుంచి చూస్తే, ఒక చాలా చాలా మంచి పరిణామం. సో, అక్కడున్న ఆడపిల్లలు వాళ్ళ సొంత డెసిషన్స్ తీసుకొని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని, ఇంకా కశ్మీరీగానే ఉంటూ వాళ్ళ లైఫ్ గడపొచ్చనమాట. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్. సో, ఇలా మీకు ఆహ్, ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత జరిగిన చేంజెస్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ 'తారక టేల్స్'. ఈ వీడియో తర్వాత ఆర్టికల్ 370 మీద, కశ్మీర్ యొక్క హిస్టరీ మీద ఒక చిన్న ఐడియా మీకొచ్చుంటదని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి. థాంక్ యూ.